ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పోలీసులకు లొంగిపోయిన అజ్ఞాత మావోయిస్టు అగ్రనేత మచ్చ సోమయ్య, అజ్ఞాతంలో ఉన్న మరో 3 మావోయిస్టులు జనంలోకి రావాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే పిలుపు. గోదావరి ఖనిలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఏడాదిలోపు కాంప్లెక్స్ పూర్తి చేస్తామని వెల్లడి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ నాయకుల దాడి, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ఆదిలాబాద్ పట్టణంలో చైనా మాంజాపై ఆకస్మిక తనిఖీలు. 50,000 రూపాయలు విలువ చేసే చైనా మాంజా స్వాధీనం. ఒకరిపై కేసు నమోదు చేసిన పోలీసులు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే సమక్షంలో అజ్ఞాత మావోయిస్టు అగ్రనేత మచ్చ సోమయ్య లొంగిపోయాడని మీడియా సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. భూపాల్పల్లి మండలం పంబాపూర్ గ్రామానికి చెందిన మచ్చ సోమయ్య పలు హింసాత్మక ఘటనల్లో నిందితుడని, సోమయ్యపై 8 లక్షల రూపాయల రివార్డు కూడా ఉందన్నారు. గత 32 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు మచ్చ సోమయ్య అలియాస్ సమ్మయ్య అనేక పేర్లతో పార్టీలో కొనసాగాడని, డిఎస్సీ అండ్ ఇన్ఛార్జ్ వ్యవసాయ విభాగం సౌత్ బస్తర్ డివిసి డికేఎస్జెడ్సీ ఆఫ్ సిపిఐ మావోయిస్టుగా పార్టీలో కొనసాగుతూ లొంగిపోవడంతో అతనిపై ఉన్న రివార్డ్ ని అతనికి ఇవ్వడం జరిగిందని, ఇప్పటికైనా జిల్లాలో అజ్ఞాతంలో ఉన్న మరో 3 మావోయిస్టులు అడవి వీడి జనాల్లోకి రావాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే మావోయిస్టులకు మీడియా సమావేశం ద్వారా పిలుపునిచ్చారు. ఈ రోజు మా తెలంగాణ స్టేట్ లో ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, వారికి చాలా మంచి సక్సెస్ ఇప్పుడు వచ్చింది. సో ఈ రోజు భూపాల్పల్లి ఎస్పీ ఆఫీస్ దగ్గర ఒక మంచి యూజీ కార్డ్ సరెండర్ అయ్యారు. సో దాంట్లో ఈ మేజర్ సక్సెస్ ఉంది. అతను పేరు మచ్చ సోమయ్య అలియాస్ సురేందర్ అలియాస్ సతీష్. ఈజ్ డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీ మెంబర్, డిసిఎస్ కార్డర్, ఇన్ఛార్జ్ ఆఫ్ అగ్రికల్చర్ వింగ్ సౌత్ బస్తర్, అక్కడ పనిచేస్తున్నారు. సో అతని గురించి చెప్పడానికి ఉంటే డీటెయిల్స్ అంటే హీఈస్ 62 year old. పంబాపూర్ విలేజ్ నుంచి భూపాల్పల్లి పిఎస్ నుంచి మాత్రమే ఉన్నాడు. సో లాస్ట్ 32 years నుంచి అతను అండర్ గ్రౌండ్ యాజ్ ఎ యూజీ కార్డర్ అక్కడ పనిచేస్తున్నారు. సో ఈ రోజు ఇక్కడ ఎస్పీ ఆఫీస్ లో సరెండర్ అయ్యారు. అతను భార్య ఆ అమ్మాయి కూడా 2015 లో అమ్మాయి కూడా సరెండర్ అయ్యింది. సో షీ వాజ్ ఆల్సో నక్సల్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ స్టేట్ లో కూడా. సో అతను లైఫ్ గురించి చెప్పడానికి ఉంటే అది లైఫ్ ఎలా జరిగింది. సో దాంట్లో బేసిక్లీ 1990లో గాలి ఆగయ అలియాస్ జనార్దన్ అతను నుంచి మోటివేషన్ తీసుకొని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లో నక్సల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లో అతను పనిచేశారు. దాంట్లో స్పెసిఫిక్లీ రైతు పులి సంఘం అక్కడ చాలా పనిచేశారు. తర్వాత 1992లో తెలంగాణ పోలీస్ నుంచి అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ అరెస్ట్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత అతను మళ్ళీ నక్సల్ మూవ్మెంట్ లో డైరెక్ట్ గా మిలిటెంట్ లో పార్టిసిపేట్ అయ్యారు. దాంట్లో స్పెసిఫిక్లీ మహాదేవ్పూర్ ఏరియా కమిటీలో 1992లో అది పార్టిసిపేట్ చేసి అక్కడ పని స్టార్ట్ చేశారు. దాంట్లో అది కంటిన్యూస్ గా అతను పని చేసిన తర్వాత మహాదేవ్పూర్ ఏరియా కమిటీ మెంబర్ నుంచి అతను హీ బికేమ్ సెక్రటరీ టు మహాదేవ్పూర్ ఏరియా కమిటీ ఇన్ 2003. తర్వాత మాత్రం మీ అందరికీ తెలుసు మా తెలంగాణ స్టేట్ నుంచి స్పెసిఫిక్లీ గ్రేహౌండ్స్ ఆల్ డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి చాలా ఎఫర్ట్స్ పెట్టి మొత్తం నక్సల్ కి కూడా సైడ్లింగ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఈ నక్సల్ మూవ్మెంట్ ఏదైనా భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో ఏదైనా నక్సల్ మూవ్మెంట్ ఉంది అది మొత్తం ఛత్తీస్గఢ్ సైడ్ లో షిఫ్ట్ అయింది. సో అతను కూడా 2007లో ఈ తెలంగాణ స్టేట్ నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యారు. సో దాంట్లో షిఫ్ట్ అయిన తర్వాత అతను అక్కడ అగ్రికల్చర్ వింగ్ లో కృషి విభాగంలో సౌత్ బస్తర్ జోన్ లో అక్కడ పని చేయడానికి స్టార్ట్ చేశారు. సో 2007 నుంచి అక్కడ సమ్మయ్య ఈ మొత్తం వాటర్ రిజర్వాయర్స్ ఏదైనా ఉన్నాయి, తర్వాత బోర్వెల్స్, వెల్స్ ఆ గురించి చాలా పని అక్కడ స్టార్ట్ చేశారు. సో దాంట్లో ఆదివాసీ విలేజర్స్ కి మంచి వ్యవసాయం చేయాలి ఆ కోసం ఇది ప్రయత్నం స్టార్ట్ చేశారు.
సో లాస్ట్ 32 years నుంచి అక్కడ అతను మాత్రమే పని చేస్తున్నారు. ఇప్పుడు అతను పైన ఆఫెన్సెస్ మేము చూస్తే సో తెలంగాణ స్టేట్లో తర్వాత ఛత్తీస్గఢ్ స్టేట్లో 4 కేసెస్ కూడా అతని పైన ఉన్నాయి. అతను 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా పార్టిసిపేట్ అయ్యారు. దాంట్లో స్పెసిఫిక్లీ గండి కామరం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 1990. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పూసుకుంట కటుకూరు కొండరెడ్ల గ్రామాల్లో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ఎమ్మెల్యే జారీ ఆదినారాయణతో కలిసి పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 5 కోట్ల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించనున్న హైలెవెల్ వంతెనలు రోడ్లకు శంకుస్థాపన చేసి గిరిజనుల భూముల్లో వ్యవసాయం కోసం ఐటీడీఏ నిధులతో వేసిన 12 బోర్లని మంత్రి ప్రారంభించారు. ఈ బోర్ల సాయంతో పామాయిల్ సాగు ఎంతో లాభాన్నిస్తుందని కొండరెడ్లకు నచ్చచెప్పిన మంత్రి కొండరెడ్ల భూముల్లో పామాయిల్ మొదటి మొక్కను వేసి పామాయిల్ ప్లాంటేషన్ ప్రారంభించారు. అంతరించిపోతున్న కొండరెడ్ల అభ్యున్నతి కోసం వారి భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం చిన్న అవకాశాన్ని వదలనన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆడోలను రక్షించేది గిరిజనులేనని ఆదివాసీ జాతులను వారి సంప్రదాయాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీఓ సహా అధికారులతో చర్చించారు. ఇటీవల ఎమ్మెల్యే జారీ ఆదినారాయణతో కలిసి పూసుకుంట సందర్శించానన్న మంత్రి హైలెవెల్ వంతెనలు కరెంటు లైన్లు బోర్లు లేక ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు తన దృష్టికి తీసుకురావడంతో పండుగలోపే కార్యాచరణ చేస్తానని మాట ఇచ్చి పండుగ కంటే 3 రోజుల ముందుగానే రోడ్ల పనులకు బ్రిడ్జ్ పనులకు భూమి పూజ చేశామని బోర్లు వేయించి వ్యవసాయానికి కరెంటు లైన్లు ఏర్పాటు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేసిన మంత్రి నిరుపేదల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు. అది కొంచెం క్లియర్ కావాలి సార్. కృష్ణ నుంచి రావటం లేదు సార్. కాదు, అక్కడ కాకపోతే ఇంకో చాట కాకపోతే ఇంకో చాట చెప్పున్నారు. ఇప్పుడు సీతారామ వాళ్ళు అంత ప్రాజెక్ట్ని ఎక్కడో చాట తెచ్చి కట్టారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ 1 కోటి రూపాయల బ్రిడ్జ్ని మెటీరియల్ లేదంటే వాట్ ఈస్ దిస్? అంటే ఇప్పుడు బంద్ అయింది సార్. అవసరమైతే 10 లారీలు ఎక్కడి నుంచి అన్న తెప్పించాయా? ఏముంది, పిల్లర్సే కదా. పిల్లర్స్ మరి ఇంకేమి, పిల్లర్స్ వేసి స్లాబ్ వేసేసి అప్రోచ్ పోసుకునే దానికి ఎంత కావాల్సి వస్తే నీకు మెటీరియల్ కంకర ఎంత కావాలి ఏమ్మా? 4-5 టిప్పర్స్ అన్న కావాలి. మరి ఇంకేమమ్మా, ఒకే గంటలో వస్తుంది. ఎక్కడి నుంచి కావాలి? పాలమంచు నుంచి కాదు, ఏ క్వారీ చెప్పు, ఖమ్మం నుంచి పంపిస్తాం. వాట్ ఎవర్ ఇట్ మే బి. నాకు సాకులు వద్దు, మీరు దగ్గర కూర్చొని నాకు ఉగాది రోజుకి ఇది అవ్వాల్సిందే. ఏం చేస్తాం? ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. పిల్లర్సే కదప్ప. గోతులు తీసేసి సిమెంట్ ఇది పెట్టేసి తెల్లారిపాటికి లేపొచ్చు. ఆపక్కర్లేదండి, ఎవడి పని ఆడిది. పోసేది కదా కాంట్రాక్టర్. సార్ వాళ్ళు అందరూ వచ్చారండి. మాకు ఇట్లా నీళ్ళ సౌకర్యం మంచిగా చేశారండి, బోర్లు వేయించారండి. ఇట్లా మా దారి కూడా ఇట్లా మాకు కావాలని అడిగామంటే దారి కూడా ఎత్తుతారండి. మా ఊరికి ఇల్లు కూడా కట్టిస్తారండి. మా సార్ వచ్చారండి. ఆమె కొండరెడ్లం అండి. మా సార్ వచ్చారండి. మా అబ్బాయి ఉన్నారండి. అమ్మాయి అంటే వ్యవసాయం చేస్తారండి. మా ఆయన కూడా వ్యవసాయం అండి. ఉందండి, ఒక 7-8 ఎకరాలు ఉందండి. మాది ఇక్కడ రెడ్డి కూడా ఉందండి. ఇక్కడ రెడ్డి కూడా అవునండి. అక్కడ వాళ్ళే ఇక్కడ చేసుకున్నామండి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల రామకృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని పదే రండాన్ని సంబోధించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి వెళ్లిపోయాక పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో ఫర్నిచర్ ని పూర్తిగా ధ్వంసం చేశారు. జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి గారు ఒక రాష్ట్ర ప్రథమ పౌరుని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అసభ్య పదజాలంతో దూషిస్తూ మా నాయకుల్ని అసత్య ప్రచారాలు చేస్తూ ఈ రోజు వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ మేము
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకుల దాడికి నిరసనగా పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పాయల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్టేషన్ ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సస్పెండ్ చేయాలి అధికారులు టీఆర్ఎస్ కార్యాలయంపై పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గుండాయిజాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. భువనగిరి కాంగ్రెస్ గుండెల్లో అరెస్ట్ చేయాలి. భువనగిరి కాంగ్రెస్ గుండెల్లారా అరెస్ట్ చేయాలి. భువనగిరి కాంగ్రెస్ గుండెలను టీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన గుండెలు. సింగరేణి సంస్థ సహకారంతో గోదావరికని పట్టణ చౌరస్తా సమీపంలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు గాంధీ మార్కెట్ స్థలంలో నూతనంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సింగరేణి జీఎం లలిత్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 24 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాంతంలో ఊహించని రీతిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి నగర సుందరీకరణలో భాగంగా ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఏడాదిలోపు కాంప్లెక్స్ పూర్తి చేస్తామన్నారు. అభివృద్ధి విషయంలో సింగరేణి సంస్థను అడిగిన వెంటనే సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రమేష్ గారిని ఒకసారి మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ఎందుకంటే ఇది నూతన సంవత్సరం లోపల ఒక శుభ ప్రజలకు పెద్దపల్లి జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ప్రధానంగా ఈరోజు పండుగ సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే సింగరేణి సంకల్పన చేసి ఈ సింగరేణి నగరాన్ని మహానగరంగా చేయాలని ఒక ఆలోచనతోటి మరి నేను ప్రతిపాదించినప్పుడు దాన్ని సహకరిస్తూ సింగరేణి అధికారులు ఇక్కడ జీఎం, అక్కడ చైర్మన్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ గారు, మరి నేను, మా శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్లి రామగుండంలో నగరాన్ని బొగ్గు ప్రాంతంలో నగరాలను విస్మరిస్తా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా కమర్షియల్ స్పేసెస్ కట్టాలి, అన్యకాంతమైన భూములను కాపాడి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి, ఆ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దారి చూపించాలి, మంచి ఒక బిజినెస్ సెంటర్గా చేయాలి. ఇది దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం. వ్యాపారం సరైనటువంటి ప్రాంతం లేక నష్టపోతున్నామని చెప్పిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని దాదాపు 25 కోట్ల అంచనాలతో మొట్టమొదటిగా 15 కోట్లతో టెండర్ వేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు దీనికి పెద్దపల్లిలో అనౌన్స్ చేసి ఫౌండేషన్ వేస్తారు. ఈరోజు టెండర్ దిశగా ఈరోజు కార్యక్రమాన్ని ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గోదావరికని ప్రజలకు నిరంతరం కొట్టేస్తా ఉన్నారు. కడతారా కట్టరా, కడతారా కట్టరా అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే ఎవరు చేయలేని పని
ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ నగరాన్ని మంచి చేయాలని చూస్తా ఉంది. మాట తప్పరేమో, సింగరేణి ముందుకు రాదేమో అనే ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతో ప్రచారం చేసే కార్యక్రమానికి ఇన్ని రోజులు ఈ చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేసేది. కానీ సింగరేణి ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పదు. సింగరేణి వ్యవస్థ ఇవాళ బొగ్గును తీస్తూ దేశానికి వెలుగునీయడమే కాకుండా వారి కార్మికుల రక్షణ కొరకి, వారి కార్మికుల సంక్షేమం గురించి నిరంతరం పాటుపడుతుంది. అదే మాదిరిగా సింగరేణి నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే నిరూపించింది. మరి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ మేము అభ్యర్థించిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు జరుగుతుంది. ఈ రోజే పూజ చేశాం. త్వరలో 15-20 రోజుల్లో పూర్తి స్థాయిలో డిజైన్స్ తో పనులు ప్రారంభం చేస్తాం. 6 నెలల ఆదిలాబాద్ పట్టణంలో చైనా మాంజాపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 50,000 విలువ చేసే చైనా మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకుని ఒకరిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా జీవనానికి హానికరం కలిగించే చైనా మాంజా వినియోగం, అమ్మడం నిషేధమని తెలిపారు. నిషేధించిన చైనా మాంజాను అమ్మిన వారిపై కేసులు తప్పవని హెచ్చరించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఈ కైట్స్ అమ్మే షాపులపై 1 టౌన్ ఇన్స్పెక్టర్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ మరియు 1 టౌన్ 2 టౌన్ స్టాఫ్ సిబ్బంది సహకారంతో రైడ్ చేయడం జరిగింది. అశోక్పూర్లోని శ్రీలక్ష్మి సీజనల్ షాప్లో దానికి సంబంధించిన ఓనర్ కూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తి చైనా మాంజాను లోపల దాచిపెట్టి సీక్రెట్గా అమ్మడం జరుగుతుంది. అతని వద్ద నుంచి 50,000 రూపాయల విలువ గల పెద్ద ఎత్తున ఈ చైనా మాంజాను, చెరకాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మేము ఈ కైట్స్, ఈ దారాలు, థ్రెడ్స్ అమ్మేవారికి పోలీసు విజ్ఞప్తి ఏంటంటే చైనా మాంజాకు ఎలాంటి పర్మిషన్ లేదు. చైనా మాంజాను గవర్నమెంట్ నిషేధించింది. చైనా మాంజా అమ్మినా దాన్ని యూజ్ చేసిన చట్ట ప్రకారం నేరం. దయచేసి ఎవరు ఏ షాప్ వాళ్ళు కూడా చైనా మాంజా అమ్మద్దు. చైనా మాంజా అమ్మినట్లు తెలిస్తే మేము రైడ్ చేసి మీ మెటీరియల్ సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సెక్షన్ 125 BNS అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ప్రకారం చైనా మాంజా అమ్మడం నేరం. ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది. దయచేసి ఎవరు కూడా మీరు అనవసరంగా కేసులు ఎత్తుకోవద్దు. చైనా మాంజా అమ్మద్దు. చైనా మాంజా మూలంగా ఎంతోమంది ప్రజలు, తర్వాత బర్డ్స్, జంతువులు కూడా అది చైనా మాంజా దారం కింద పడ్డప్పుడు దాన్ని తట్టుకొని గాయాలకు పాలవుతున్నారు. కొన్ని ప్లేసుల్లో బైక్లపై వెళ్ళేవారు చైనా మాంజా తట్టుకొని కింద పడి చనిపోవడం కూడా జరిగింది. మెడ దగ్గర, కళ్ళ దగ్గర గాయాలు కూడా కావడం జరిగింది. చైనా మాంజా అనేది చాలా గట్టిగా ఉంటుంది, అది తెగదు. మన బాడీపై దాన్ని తాకినప్పుడు అది మన శరీరం ఈజీగా తెగిపోతుంది. కాబట్టి చైనా మాంజాకి ఎలాంటి పర్మిషన్ లేదు. దాన్ని అమ్మితే చట్టరీత్యా నేరం. వారిపై పోలీస్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ప్రజాస్వాములందరూ ఈ దాడిని ఖండించాలని కోరారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇటువంటి దాడులను ఖండించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్వయంగా పోలీసులే వెంట పెట్టుకుని వచ్చి ఈ దాడి చేయడాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు, కలిసి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద అని చెప్పి చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు. నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి, ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత 10 సంవత్సరాల కాలంలో. కానీ అది మా విధానం కాదు, మా సంస్కృతి కాదు. కేసీఆర్ గారు మాకు అటువంటి ఎప్పుడు కూడా అలో చేయలేదు. ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రి ఎట్లాగూ ఇదే పని చేస్తాడు, ఆయన ప్రోత్సహిస్తాడు. కానీ నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవాడి కాబట్టి నీకు ఏమైనా కొంచెం ఇంకా ఇంగిత జ్ఞానం మిగిలి ఉంటే మీకు మీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి, గుండాల్ని మీ పార్టీ నుంచి లేకుండా చేసుకోండి. లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు చేసే దాడిలో మీరు తట్టుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితులలో కూడా ఈ దాడులు
మమ్మల్ని ఆపలేవు, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఏడాది కాలంలోనేమో డైవర్షన్ పాలిటిక్స్ చేసిండ్రు. ప్రతి సమస్యలో ప్రజలు అడిగితే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అది రుణమాఫీ కావచ్చు, అది రైతు భరోసా కావచ్చు, అది 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అది ఆటో కార్మికులకు ఇచ్చే 12,000 కావచ్చు, మహాలక్ష్మి 2,500 కావచ్చు. ప్రతి దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు అది ఏడాదిగా తీరిపోయింది, ఇక ప్రజల్ని మోసం చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఇప్పుడు దాడుల రాజకీయాలు మొదలుపెట్టిండ్రు. ఈ దాడుల రాజకీయాలతోని ప్రజల్ని ఆపలేరు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆపలేరు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా మీరు సరైన పద్ధతుల్లో చర్యలు తీసుకొని దాంట్లో మీ పోలీసు అధికారుల పాత్ర ఏముంది, మిగతా వాళ్ళ పాత్ర ఏముంది కూడా తేల్చి సరైన పద్ధతుల్లో విచారణ జరిపి కేసులు కనుక పెట్టకపోతే పోలీస్ శాఖ ప్రజల ముందు అబాస్పాలవుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజల మన్ననలను పొందుతూ పార్టీలకు అతీతంగా కృషి చేస్తూ ఉంటే ఓర్వలేక కందు శ్రీనివాసరెడ్డి బురద రాజకీయాలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజలు విశ్వసించారని, తన గురించి తన వ్యవహార శైలి నచ్చకనే ప్రజలు తనను తిరస్కరించారని ఆయన అన్నారు. ఇక 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ప్రజలకు జవాబుదారీగా ఉన్న నాయకులు హుందాగా వ్యవహరించాలని అని అన్నారు. బీసీ బిడ్డగా రాజకీయంగా ఎదుగుతూ ఉంటే ఓర్వలేక దురుద్దేశంతో అవమానించే రీతిలో మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆదిలాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జిల్లా మంత్రి సీతక్కను కలిస్తే తప్పేంటి, వాళ్లు తనకిచ్చే గౌరవాన్ని చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. లక్షల మంది భక్తి శ్రద్ధలతో నిర్వహించిన మహాయాగాన్ని సైతం రాజకీయం చేయడం మంచిది కాదని ఆయన సూచించారు. కందు చేసిన మోసాల గురించి వివిధ ఛానళ్లు ప్రసారం చేశాయి. ప్రజాప్రతినిధులు హుందాగా విలువలకు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలని, నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. అలాగే కార్యక్రమంలో పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద నాయకులు ఆదిర్నాథ్, నగేష్, రత్నాకర్ రెడ్డి, రమేష్, వేణుగోపాల్, లాలా, మున్నా, ఆకుల ప్రవీణ్, సోమరావి, జోగురావి, రాజేష్, రఘుపతి, శ్రీనివాస్, సుభాష్, దయాకర్, రాష్ట్ర పాల్, బోయర్ విజయ్, భీమ్చంద్ రెడ్డి, రవిరెడ్డి, వేదవ్యాస్, మహేందర్ తదితరులు ఉన్నారు. నేను మొదలనికి మాట చెప్తున్నానంటే రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులు హుందాగా వ్యవహారం చేయాలి. అవమానించే విధంగా మాట్లాడడం అది పెద్ద సంస్కారం అని అనుకుంటే అసలు జరిగింది ఏంటి? దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ పత్రికా మిత్రులకు స్థలాలు ఇస్తలేను, పత్రికా మిత్రులకు స్థలాలు కావాలా, ఇళ్ల స్థలాలు కావాలని పత్రికా మిత్రులంతా చెప్తే ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఏవేవి ఉన్నాయో ఒకసారి చూద్దామని ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి వాళ్ళు వస్తే చెప్పి ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు పత్రికా మిత్రులతో కలిసిపోయాయి. ఏ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని పత్రికా మిత్రుల సాక్షిగా కలిసి నేను చూస్తే దానికి ఏదో ఒకటి మాట్లాడి ఎవరు వచ్చిందని, పాయల్ శంకర్ భూములు కబ్జా చేస్తున్నాడని, నీ సంగతి, పాయల్ శంకర్ సంగతి, మీ తాత సంగతి చూస్తామని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి వీడియోలు నా దగ్గరికి కూడా వచ్చినాయి. సరే, నేను అనుకున్నా దాని మీద ఏదో పిచ్చోడు మాట్లాడితే దానికి నేను ఎందుకు రియాక్ట్ కావాలని నేను అనుకున్నా. వాడు ఏం మాట్లాడితే ఆదిలాబాద్లో నా ఇల్లు తప్ప ఉన్నటువంటి భూములన్నీ కూడా పాయల్ శంకర్ కబ్జా చేసినటువంటి భూములు, సర్వే నంబర్లని, ప్లాట్లని రకరకాలుగా మాట్లాడి అసలు ఆ మూర్ఖునికి తెలవాల. నా అల్లుడి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చెడ్డీలు వేసుకోకన్నా ముందు నా అల్లుడి తండ్రి గెలిచాడు ఆఫీసు. నా అల్లుడికి ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడైనా అక్రమం అని తేలితే ఆ రోజు ఆదిలాబాద్ని డైనమిక్ కలెక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి హైమద్ బాబు సమక్షంలో ఇచ్చినటువంటి ఎన్ఓసి ద్వారా నా అల్లుడు భూమి కొనుగోలు చేశాడు. అంటే బీసీలకు భూములు ఉండద్దా? మాకు ఆస్తులు ఉండద్దా? మాకు ఆస్తులు ఉంటే మీకు ఎందుకు వచ్చినాయని ఆస్తులు నేను మాట్లాడతావా? ఈరోజు నువ్వు అవమానం చేసేటువంటి మాటలు ఈరోజు కాదు, నేను ఎందుకంటే అనేక సందర్భాల్లో ఓపిక పడి నేను ఈరోజు కూడా మాట్లాడద్దు అనుకున్నా. కానీ శృతిమించినటువంటి మాట్లాడినటువంటి మాటలు పత్రికా మిత్రులకు కొన్ని విషయాలు తెలవాలన్న ఆలోచనతోనే ఈ విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఇది సంవత్సరం కింద కూడా మాట్లాడి అప్పుడేమో జోగురామన్న, పాయల్ శంకర్ ఒకటే, పాయల్ శంకర్ ఎన్నో ఆస్తులు సంపాదించడం అక్రమంగాని ఏం చేశారు ఆదిలాబాద్ ప్రజలు? గౌరవంగా తీర్పించారు. ఆదిలాబాద్ నువ్వు ఎన్ని మాట్లాడినా, నువ్వు ఏ చేష్టలు చేసినా
ఏ పిచ్చి మాటలు. హఫీజ్పేట రైల్వే స్టేషన్ వద్ద లభ్యమైన అనుమానాస్పద మృతదేహం కేసు విషయమై మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం రైల్వే స్టేషన్ దగ్గర మనిషి చనిపోయినట్లు సమాచారం రావడంతో మియాపూర్ పోలీసులు అక్కడికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు. హెడ్ ఇంజరీతో ఓ వ్యక్తి పడిపోయి ఉన్నాడని తెలిపారు. ఈ కేసును మాదాపూర్ ఎస్ఓటీ మరియు మియాపూర్ పోలీసులు సంయుక్తంగా పనిచేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మియాపూర్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఎస్ఐస్ నరసింహారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, అదేవిధంగా మాదాపూర్ ఎస్ఓటి సంజయ్ ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది ఇది చాలా ఛాలెంజ్గా తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి టెక్నికల్ క్లూస్ అదేవిధంగా మాన్యువల్గా అందరితో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఏం జరిగింది ఏంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్లో భాగంగా మేము ఈ ముగ్గురు నేరస్తుల్ని నిన్న ఉదయం హఫీజ్పేట లేబర్ అడ్డా దగ్గర అరెస్ట్ చేస్తే వీళ్ళు కన్ఫెస్ చేశారు. ఈ డిసీజ్డ్ తన పేరు వచ్చేసి కేశవ్ బంగా. ఇతను మహారాష్ట్ర సంబంధించిన అతను. అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. అక్కడ పనిచేయటం ఇష్టం లేక 15 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ లేబర్ అడ్డా మీద వండుకుంటూ అదేవిధంగా హఫీజ్పేట రైల్వే స్టేషన్లో స్టే చేస్తూ ఈ లేబర్ పనులకు అటెండ్ అవుతున్నాడు. ఈ 3వ తారీఖు రోజు ఇతనికి లేబర్ అడ్డాలో ఏమీ పని దొరకలేదు. అదేవిధంగా ముగ్గురు నేరస్తులు, మనం అరెస్ట్ చేయబడిన ముగ్గురు నేరస్తుల పేర్లు గండే సుమిత్, అదేవిధంగా సునీల్ మదానికర్, అదేవిధంగా ప్రేమ్ సాగర్ నౌడిగి. ఈ ముగ్గురు కూడా కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు కూడా అదే లేబర్ అడ్డా మీద లేబర్ పని కోసం అటెండ్ అవుతుంటారు. ఆ విధంగా వీళ్ళకి 3వ తారీఖు పరిచయం అయింది. 3వ తారీఖు పరిచయం అయిన తర్వాత ఆ రోజు ఎవరికి పని లేకపోవడంతో సాయంత్రం వీళ్ళందరూ ఒక దగ్గర కలుసుకొని ఈ ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతనికి హ్యాబిచువల్ అంటే ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. ఆ విధంగా ఈ A1 A2 వీళ్ళిద్దరూ కూడా ప్రపోజ్ చేశారు, ఏది ఆల్కహాల్ తీసుకుందామని చెప్పి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, డిసీజ్డ్ దగ్గర ప్లాన్ చేద్దామని చెప్పి డిసీజ్డ్ని అడిగితే డిసీజ్డ్ దగ్గర కూడా అమౌంట్ లేకపోవడంతో వాళ్ళు నీ ఫోను అక్కడ ఎక్కడన్నా మార్టిగేజ్ తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకున్నావు, రేపు నీకు ఫోన్ ఇప్పిస్తామని చెప్పి అతను ఫోన్ తీసుకొని అక్కడ అందరూ ఎవరి పని వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో ఈ A1 A2 అంటే సుమిత్, ఈ మదానికర్ వీళ్ళిద్దరు కూడా ఈ పార్కింగ్ ఏరియాలో తాక్కుంటూ ఉన్నారు. అదే టైంలో ఈ చనిపోయిన వ్యక్తి ఈ కేశవ్ బంగార్ ఆ ప్లేస్కి ఫుల్గా తాగి అక్కడికి వచ్చిండు. వీళ్ళతోటి ఆర్గ్యుమెంట్ అయింది. నా ఫోన్ ఇప్పిస్తా అని చెప్పి ఫోన్ ఇప్పలేదని చెప్పి వీళ్ళతో ఆర్గ్యూ చేసి వాళ్ళని కొట్టడం జరిగింది. అదేవిధంగా చెప్పుతోటి కూడా కొట్టడం జరిగింది. ఇమీడియట్గా A1 A2 ఏం చేశారంటే A3 ఈ ప్రేమ్ సాగర్ నౌడిగిని ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. అక్కడ ఫోన్ చేసి అతను వచ్చిన తర్వాత ఈ ముగ్గురు మీద కూడా అతను అటాక్ చేసే పరిస్థితి ఉంటే లాభం లేదనుకొని చెప్పి ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న సిమెంట్ బ్రిక్ తోటి కొట్టి తోటి చంపడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పోలీసులకు లొంగిపోయిన అజ్ఞాత మావోయిస్టు అగ్రనేత మచ్చ సోమయ్య, అజ్ఞాతంలో ఉన్న మరో 3 మావోయిస్టులు జనంలోకి రావాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే పిలుపు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్స్ కు 2025 సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వాన్ని కోరిన శ్రీకాకుళం జిల్లా కాశీ విశ్వేశ్వర సేవా సంఘం ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. గోదావరి ఖనిలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఏడాదిలోపు కాంప్లెక్స్ పూర్తి చేస్తామని వెల్లడి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై ఎన్ఎస్యుఐ నాయకుల దాడి, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ఆదిలాబాద్ పట్టణంలో చైనా మాంజాపై ఆకస్మిక తనిఖీలు, 50,000 రూపాయలు విలువ చేసే చైనా మాంజా స్వాధీనం, ఒకరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.
ఇవే ఇప్పటివరకు నా బలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.